హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 58వ భాగం. కొంతసేపు మాట్లాడాక ఎంతకీ రిషి రాకపోవడంతో కంగారు వచ్చిన వసుధార, నేను ఒకసారి రిషి దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి రిషి కోసం వెళ్ళిపోతుంది. వెళ్తున్న వసుధార వైపే చూస్తూ ధర్మేంద్ర గారు ఒక నిట్టూర్పు విడిచి, ఇది అందరి కోసం ఆలోచిస్తుంది, కానీ దీనికోసం వీళ్ళెవరూ ఆలోచించటం లేదని అర్థం చేసుకోవటం లేదు. వీళ్ళల్లో మార్పు వచ్చేలోపు నా కూతురి మనసు విరిగిపోకుండా ఉంటే చాలు అనిపిస్తుంది అని అన్నారు. అలా ఎందుకు జరుగుతుంది మావయ్య? వదిన ఇంటిని ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తుందో మీరు చూస్తున్నారు కదా. తనని తగ్గించి మాట్లాడేంత ధైర్యం ప్రస్తుతం ఇక్కడ ఎవరికీ లేదు మావయ్య. కాబట్టి మీరు అనవసరంగా భయపడకండి. వదిన మాత్రమే ఈ ఇంటిని సరిచేయగలదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. వీళ్ళని ఎప్పుడూ కూడా స్టేటస్, పరువు, ప్రతిష్ట అంటూ ఒక గిరి పెట్టుకొని ఉంటారే తప్ప అది దాటితే సంతోషం మన దగ్గరికి వస్తుందని తెలుసుకోలేదు. ఇప్పటికీ కూడా నా తల్లిదండ్రులు అంతే ఉన్నారు, వీళ్ళు అంతే ఉన్నారు. చూస్తున్నారు కదా మీరే అని అంది అంజలి. అవును అంజలి, అసలు ఈ విషయమే మర్చిపోయాను. ఎలానో జైని నేను దత్తత తీసుకున్నాను కాబట్టి ఒకసారి మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతాను. ఇప్పుడు జైకి వెనక ముందు ఉన్నారు, వెనక ఆస్తి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జైని యాక్సెప్ట్ చేస్తారు మీ వాళ్ళు అని అన్నారు ధర్మేంద్ర గారు. అంజలి కంటే ముందే జై రియాక్ట్ అవుతూ, నో నాన్న, మీరు అటు వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే రకాలు కాదు అని బాధగా చెప్పి అంజలి వైపు చూసేసరికి అంజలి బాధగా తలదించి, అవును మావయ్య, మా కుటుంబం అచ్చం రిషి అన్నయ్య కుటుంబం లాంటిది. వాళ్ళలానే డబ్బు, పలుకుబడి ఉంటేనే మనుషుల్లా చూస్తారు తప్ప మిగిలిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో అసలు మనుషులే కాదు. పైగా వాళ్ళు ఆల్రెడీ నాకు పిండం కూడా పెట్టేశారు చనిపోయానని చెప్పి. ఇక ఏ సంబంధం ఉందని వాళ్ళింటికి వెళ్తారు? నాకు ఇలానే బాగుంది మావయ్య, ఎవరూ అవసరం లేదు. నేను నా సంతోషం అక్కర్లేని నా తల్లిదండ్రులు కూడా నాకు అవసరం లేదు. పొరపాటున మీరు వాళ్ళని కలిస్తే ఖచ్చితంగా నన్ను జై నుంచి దూరం చేస్తారు మావయ్య. ప్లీజ్ అంతమని మాత్రం చేయకండి అని బొంగురుపోయిన గొంతుతో అంటుంది. అంజలి ఏడుస్తుందని అర్థం చేసుకున్న జై తన భుజం చుట్టూ చేయి వేస్తే అంజలి బాధగా జై భుజం మీద వాలిపోయి, మావయ్య లాంటి తండ్రి నాకు కూడా ఉండుంటే బాగుండేది జై. ఎంతో చక్కగా నా ఇష్టానికి విలువ ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళ ఇష్టాన్ని మన మీద రుద్దేవాళ్ళు కాదు అని అంది. అనవసరంగా అంజలి తల్లిదండ్రుల్ని గుర్తు చేసి అంజలిని బాధ పెట్టానని అనుకున్న ధర్మేంద్ర గారు, ఐఎమ్ సారీ అంజలి, నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదు. ఇంకెప్పుడు ఎవరి గురించి ఎత్తను, సరేనా అని అన్నారు. అంజలి కంగారుగా తన కన్నీళ్లు తుడుచుకొని, అయ్యో మావయ్య, మీరు నాకు సారీ చెప్పటం ఏంటి, ఇంకొకసారి ఇలా చేయకండి అని అంది. ఇంతలో వర్షిత్ తన బాల్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి రావటంతో అందరూ ఆటల్లో పడిపోయి అందరూ ఆటల్లో పడిపోయారు వర్షిత్ బలవంతం వల్ల. ఇక రూమ్కి చేరిన వసుధారకి రిషి ఎక్కడ కనిపించకపోవటంతో ఖచ్చితంగా జిమ్ రూమ్లోనే ఉండుంటాడు అనుకుని డోర్ క్లోజ్ చేసి జిమ్ రూమ్కి వెళ్ళిన తనకి చాలా కోపంగా పంచింగ్ బ్యాగ్కి పంచెస్ ఇస్తున్న రిషిని చూసి భయంగా రిషిని వెనక నుంచి హత్తుకుని ఐఎమ్ సారీ అని అంది. రిషి అసహనంగా వసుధార చేతులని తీసేసి, అవసరం లేదు, నువ్వేమీ తప్పు చేయలేదు, ఈ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం ఆలోచిస్తున్నావు అంతే, అది నేను అర్థం చేసుకోగలను, కానీ నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతే అని అన్నాడు. వసుధార రిషి ఎదురుగా నిలబడి, నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను రిషి,
ఒప్పుకుంటాను నీ మనసు బాధకు గురైందని. కానీ వాళ్ళకి దూరమై నువ్వు కూడా బాధపడలేదా? నన్ను మా నాన్నని చూసి మీ అమ్మ వాళ్ళు కూడా నీతో అలా ఉంటే బాగుండు అని ఒక్క క్షణమైనా అనుకొని ఉంటారు కదా. అదే నేను నీకు ఇవ్వాలనుకున్నాను రిషి. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. ప్లీజ్ నువ్వు ఇలా డల్గా ఉండకు. నాకు పరిచయమైన దగ్గర నుంచి నిన్నిలా నేనెప్పుడూ చూడలేదు అని అంది వసుధార బాధగా. ఫ్రాంక్గా చెప్తున్నాను వసు. నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదు. బికాస్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటైపోయింది వాళ్ళు వాళ్ళ స్టేటస్ని నా మీద రుద్దాలని చూడటం. నేను అవేమీ పట్టించుకోకుండా అందరిలా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకోవటం. నా వెనకే నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నడవటం. ఇదంతా అయిపోయాక వాళ్ళ మీద మనసు విరిగేలా చేసుకున్నారు. ఇదంతా వాళ్ళ తప్పు. నేనెందుకు వాళ్ళ కోసం ఆరాటపడతాను? నిన్ను ఈ ఫ్యామిలీని మార్చమని చెప్పింది కనీసం అప్పుడైనా మనుషుల విలువ తెలుసుకుంటారని. అంతేకాని మరొకటి లేదు. అర్థమైందా అని సీరియస్గా చెప్పగానే వసుధార రిషిని గట్టిగా హత్తుకొని, అర్థమైంది మహానుభావ. ఇకనైనా తమరి కోపం చాలించి మా మీద కొంచెం కనికరం చూపించండి. మీరిలా కోపం చూపిస్తూ ఉంటే ఈ చిట్టి మనసు తట్టుకోలేకపోతుంది అని డ్రమాటిక్గా చెప్పగానే రిషి పెదవుల మీద ఆటోమేటిక్గా చిరునవ్వు చేరి వసుధార చుట్టూ చేతులు వేసి, సరే మహారాణి గారు, మేమిప్పుడు డల్గా లేము కానీ కొంచెం కోపం అయితే ఉంది. సో ఆ కోపం పోవాలంటే తమరు ఏదో ఒకటి చేయాలి కదా మమ్మల్ని శాంతింప చేయటానికి. మరి ఏం చేస్తారు అని అల్లరిగా అడిగాడు. ఇదిగో ఇది చేస్తాను అంటూ వసుధార రిషి టీషర్ట్ కిందకి లాగి గుండెల మీద ముద్దు పెట్టి, చాలా అని అడిగితే, చాలదు, ఉదయం కూడా ముద్దు అస్సలు పెట్టనివ్వలేదు నువ్వు అంటూ పెదవులు అందుకోవటానికి ముందుకు రాగానే వసుధార రిషి నుంచి దూరం జరుగుతూ, ఆహా, అప్పుడే దొరికిపోతానా ఏంటి? నన్ను అందుకోవాలంటే చాలా కష్టపడాలి రిషి. నన్ను అందుకో ముందు అంటూ రూంలోకి పరిగెత్తింది రిషికి అందకుండా. వెనకే వచ్చిన రిషి, ఒక్కసారి దొరుకు వసు, వదలకుండా నా కౌగిలిలో బంధించేస్తాను అంటూ వసుధారని చిక్కించుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వసుధార నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ, దొరికినప్పుడు సంగతిలే అని సోఫా చుట్టూ పరిగెడుతూ ఉంటే రిషి వసుధారని అందుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అలా వసుధార మరోసారి బెడ్ చుట్టూ తిరుగుతుంటే రిషి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి దొర్లుతూ షాక్లో ఉన్న వసుధార చేతిని పట్టుకొని తనతో సహా బెడ్ మీద వాలిపోవటంతో పాటు వసుధార షాక్ నుంచి తేరుకునేలోపే తన పెదవులు అందుకుని అందులోని మకరందాన్ని పీల్చేస్తూ అప్పటి వరకు పడిన శ్రమ మొత్తం ముద్దులోనే తీర్చేసుకుంటూ ఉన్నాడు రిషి. 2 నిమిషాలు గింజుకున్న వసుధార 3వ నిమిషం రిషి ప్రేమకి కరిగిపోయి రిషి మెడ చుట్టూ చేతులు వేస్తే రిషి ముద్దుతో ఆగకుండా హద్దు దాటడానికి ప్రయత్నిస్తూ వసుధార పెదవులు వదిలిన తర్వాత మొహం మొత్తం ముద్దులు పెడుతూ మెడ దగ్గర చేరి నిదానంగా బయటని పక్కకి తప్పిస్తూ ఉంటే వసుధార కంగారుగా రిషి చేతుల మీద చేతులు వేసి, ఇప్పుడేంటి రిషి అని అంది. నైట్ ఎలానో వర్షిత్తో టైం స్పెండ్ చేస్తూ అసలు నన్ను పట్టించుకోవట్లేదు వసు నువ్వు. ప్లీజ్ ఇప్పుడు మాత్రం కాదనుకు అంటూనే చీర పక్కకి తప్పించి అందాల శోధన మొదలు పెడుతూ అప్పటికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన రిషి వసుధారని కూడా తన మత్తులోకి దించేసి పూర్తిగా ఆక్రమించుకుంటూ వసుధారని తనలో కలిపేసుకుంటూ తను వసుధారలో కలిసిపోయాడు. మనం ఒకసారి పార్టీ జరిగిన రోజు రాత్రికి వెళ్దాం. వసుమతి రిషి చెప్పిన మాటకి ఏడుస్తూ ఇంటికి చేరి రూంలోకి వెళ్ళగానే
ప్రసాద్ గారు, శారద గారు భారమైన హృదయంతో సోఫాలో కూర్చొని ఇది మళ్ళీ రిషిని చూసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్టుందండి. అందుకే అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎంతకాలం ఇలా ఏడుస్తూ ఉంటుంది? ఎప్పటికైనా రిషి తన సొంతం కాదని అర్థం చేసుకోవాలి కదా! ఇక అవకాశం కూడా లేదు రిషి జీవితంలోకి వెళ్ళటానికి. మీరు వీలైనంత తొందరగా వసుమతి అనుమతి కూడా అవసరం లేకుండా మీకు నచ్చిన అబ్బాయిని చూడండి. దానిని అడిగితే అది కాదు అనే చెప్తుంది. అది ఇంకా దాని బాధలో నుంచి బయటికి రాలేదని ఈరోజు జరిగింది చూశాక అర్థమయ్యింది అని అన్నారు శారద గారు. అవును శారద, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇక వసుమతి కోసం మంచి సంబంధం వెతికి తన పెళ్లి చేసే ప్రయత్నంలో ఉంటాను అని చెప్పి ఒక్కసారి వసుమతిని చూడు, ఎలా ఉందో ఏమో. ఇప్పుడు మన అవసరం తనకి చాలా ఉంది అని అన్నారు ప్రసాద్ గారు. శారద గారు సరే అని వసుమతి వైపు కదిలారు. ఇక రూంలోకి చేరిన వసుమతి చాలా గట్టిగా ఏడుస్తూ తగిన శాస్తి జరిగింది నాకు, తగిన శాస్తి జరిగింది. ఆ రోజు జై అన్నయ్యని కాపాడింది నేను కాదు అని నిజం చెప్పి మా రిలేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మేము ఒకటై ఉండేవాళ్ళమేమో. నిజంగా నా విషయంలో అబద్ధం మీద నిలబడిన ఏ బంధం కలకాలం ఉండదని నిరూపించింది. ఇక రిషి ఎప్పటికీ నా సొంతం కాదు. కానీ నేను ఎలా రిషిని మర్చిపోయేది? ఎలా? ఇక రిషి జీవితంలోకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది. రిషి ఎంత గట్టిగా చెప్పాడంటే తను ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడో అర్థమైపోతుంది. ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్న తను నన్ను పట్టించుకోనట్టే ఉంటూ ఇంకా చెప్పాలంటే నా కోసం మంచి వ్యక్తిని చూస్తానని అనటం ఏంటి అని ఏడుస్తూ ఉండిపోయింది. ఇంతలో సౌండ్ రావటంతో ఏడుస్తూ ఉన్న వసుమతి ఇప్పుడు నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకండి అని అరిస్తే శారద గారు డోర్ తీయమని అరిచారు. వసుమతి తన కన్నీళ్లు తుడుచుకొని డోర్ తీయగానే శారద గారు లోపలికి వస్తూ ఇటురా అంటూ శారద గారు బెడ్ మీద కూర్చొని వసుమతి తలని తన ఒడిలో పెట్టుకుని ఇప్పటికైనా నిజం అర్థం చేసుకోవచ్చు. రిషి ఎప్పటికీ నీ జీవితంలో ఉండడు. నీ జీవితంలో నిన్నుగా ఇష్టపడే వ్యక్తి ఖచ్చితంగా వస్తాడు. అతని కోసం ఎదురు చూడు. అంతేకాని ఇలా పరాయి వ్యక్తి కోసం ఏడవటం కూడా వ్యర్థం. వసుమతి, రియాలిటీ గుర్తించు. నీ గురించి మేమెంత బాధపడుతున్నామో అర్థం చేసుకో. నీకు అర్థం కావటం లేదా? నువ్వు రోజు రోజుకి రిషి అంటూ తన నామ జపమే చేస్తుంటే మా కూతురు ఎందుకు మా మాట వినటం లేదు? ఓన్లీ తను ప్రేమించిన వ్యక్తి మాత్రమే జీవితం ఎందుకు అనుకుంటుంది అని. నువ్వు అనే కాదు, మీ వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ అంతే. 27 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల కంటే ఒక్క సంవత్సరం ముందు వచ్చే మనిషే ఎక్కువ అన్నట్టు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులు చెప్పేది పెడచెవిన వేస్తారు. అది ఎంత తప్పంటే మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తి మంచివాడైతే సరే, పొరపాటున మిమ్మల్ని మోసం చేసేవాడైతే తిరిగి మా మొహం చూడలేరు. అలా అని ఒంటరిగా బ్రతకలేక చచ్చిపోయే డెసిషన్ తీసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వే ఆలోచించు అని వసుమతికి మంచి మాటలు చెప్తూ ఉండిపోయారు. వసుమతి ఆ మాటలు వింటూనే ఏడ్చి నిద్రపోయింది. Thank you for listening and please like, share, comment and subscribe.